అమ్మనే చూపిస్తా. ప్రాంక్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. ఇది అయిపోవాలి రికార్డ్ రికార్డ్ పట్టుకో పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అదే కరెక్ట్ మా చెల్లె పెట్టింది. ఎట్లా లాగా ఉండండి పట్టు. బర్త్డే కల్ అది కానీ పోరా సరే నాని అది తీసుకో. నాని నాని అది తీసుకో. నువ్వు బాగా నిలబడండి. పట్టుకుంటా పోతుంది. అందరూ కలిసి దీపోర్రా, నువ్వు డాడీ మమ్మీ కలిసి. ఏంటి చూడే అరే ఇచ్చారా నువ్వు రైతులకి రారా మన పక్కన డాడీ. ఒక్క నిమిషం. మొత్తం వీడియో ఇప్పుడేమో ఇద్దరు మధ్యలో ఆ బర్త్డేకి అట్లా నవ్వించింది తెలుసా? మీ ఇద్దరు నిలబడండి. దిల్ షేప్ పెట్టండి. దిల్ షేప్ పెట్టు. అరే పెట్టే ఎప్పుడు 100 సార్లు తీసారా? దిల్ షేప్ పెట్టుండి ఇట్లా. అరే దేవుడా గిట్లా పెడతారు. గిట్లా మొత్తం ఇట్లా ఏళ్ళు కలుపు కలిపయ్యా తండ్రి. గిట్లా అన్ని ఏళ్ళు కలుపు. ఈయనైతే నిజంగానే ఏం తెలియదు. ఏ డిమాక్ అన్నాడు. ఇద్దరు పట్టుకోరు, అవతల ఒకరు ఇద్దరు ఒకరు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, అశ్వన్ జీవన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే శ్రీవర్ధన్. అరే మొత్తం హ్యాపీ బర్త్డే నాని, హ్యాపీ బర్త్డే. తినవట్టు తిన. హ్యాపీ బర్త్డే పెద్ద మమ్మీ. అరే వద్దండి మామీ అమ్మకి పెట్టవా? అరే మమ్మీ మమ్మీ బర్త్డే ఎప్పుడు? మమ్మా స్పోలేదు ఇంకా నేను. మమ్మా జల్ది ఓ మమ్మా అక్టోబర్ 10 కి. అక్టోబర్ 18 చేద్దామా బర్త్డే చేద్దామా? నేను అక్టోబర్ 18 మీ మమ్మీ నాకు 10 ప్లేట్లు తేలేరా? అన్నగా దాచిపెట్టుకుంటావా అంటున్నా.
హ్యాపీ బర్త్డే. ఇవి కూడా ఉన్నాయి కదా అవి గిఫ్ట్ ఇప్పుడే ఇచ్చేద్దాం. ఇవి పాతేగా జ్యోతి మళ్ళీ దుమ్ము పడుతుంది. బాగున్నాయి కదా బా. మా ఇప్పే చూడు. దుమ్ము అంటే ప్యాకెట్ లో పడవాడా బా సరే కానీ కడకరండి. ఇన్ని తెచ్చి ఆ ప్లేట్ తీస్తే ఏమవుతుంది? ఇవి జమ్ చేసామన్నా వేరే జమ చేయని కాదు చాండ్రోలే కదా. పెన్నమ్మా వస్తుంది. దాని పిల్లలేమో మరి ఈడ పెట్టు. దాని పిల్లలు చీర మెత్త కూడా తీసుకోవాలి కట్టుకోలేనా అమ్మో. మెత్త లేదా? మెత్త కుచ్చుకోపోతాను. ఉంది సిల్కి హౌస్ కీపింగ్ వల్ల మనకన్నా అవును. పొద్దున్న లేస్తే చీరనే కట్టుకుంటారు. అలా మెత్త ఉంటాయి జ్యోతి. దూడ ఎక్కినప్పుడు కదా కానీ కానీ జల్దీ పెట్టే మీ అమ్మకి గిఫ్ట్ ఇస్తాం. ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. గిఫ్ట్ కొన్నాం మమ్మీకి. కానీ ఇడమ్మ మా ఆకలి సంపుతురు. ఒక్కో అంత ఉన్నాయి కదా. అవును మా మమ్మీ అందంగా ఉంటారు. ముందు చెప్తారా గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ సరే ఇచ్చేసి. ఎట్లా ఇట్లా పెట్టుకుంటారా? ఇట్లా ఇట్లా చేసి ఇప్పుడు ఓపెన్ చేయి, సంతోషపడతారు పిల్లలు. ఫస్ట్ టైం అరే చెరీస్ వేసుకున్నావా? గిఫ్ట్ ఒక్క నిమిషం అట్లా ఉండు. మస్త్ ఎక్స్పెన్సివ్ ఉంది లోపల. అట్లా వీడియో తీస్తే యూట్యూబ్ లోకి రాదనా? ఫస్ట్ టైం మా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు. పైసలు పెట్టుకొని రా అంటే ఏడుస్తున్నారు మా మమ్మీకి మేము ఇప్పిస్తామని. ఏం వాళ్ళ సంతోషం. షేర్ చేసుకుంది పక్కకి ఏదైనా కానీ పిల్లలు ఇచ్చిన ఆనందమే వేరు కదా. మరీ పోయి షాపింగ్ ఆడుతుండ్రు, బేరం చేస్తుండ్రు. ఏమన్నారు డ్రెస్ ఇది బాగుంటది, ఈ సైజ్ అయితే బాగుంటదా? ఈ సైజ్ సరిపోతుంది. డ్రెస్ అన్న ఇప్పిద్దాం పడాడి. నాకు సంతోషం అనిపించింది కానీ వచ్చిన పైసలు ఐ లవ్ యూ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు ఫ్రమ్ ఎస్ అశ్వంత్ శ్రీవర్ధన. మరి ఆంధ్ర వాళ్ళ అన్న కొంటే అడుగున్నట్టే చదివి సూపర్ ఉంటది. చీటి ఫ్రెండ్స్ చూపించుకుంటావు. అమ్మనే చూపిస్తుంది. ఫ్రెండ్షిప్ చూపించుకుంటానా? అరే నిజం చెప్పు, నన్ను అయితే ఇస్తలేరుగా. ప్రాంక్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. ఇంకా బల్లి పెట్టదు ఇద్దాం అనుకున్నా నేనైతే. అవును ఏందో నాకైతే డౌట్. మంచిదే మంచిది మంచిది. మన బుద్ధుడు. నీకు బుద్ధి లేదని పిల్లలు కూడా బుద్ధి ఉండిచ్చారు అనమాట. ఏంలే మనశ్శాంతి నీకే. పీస్ ఆఫ్ మైండ్. థ్యాంక్స్ బుద్ధుడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పీస్ఫుల్ మైండ్ కోసం పీస్ఫుల్ గా ఇచ్చారా? ఆడ పెట్టద్దానా గిన్నె పెట్టుకుని. నేను చూపియద్దా? మీరు ఎట్లా ఫేస్బుల్ ఉండనియరు మీ అయ్యా మీరు మళ్ళీ ఎందుకు ఇచ్చిర్రా అనవసరంగా? బుద్ధి లేని వాడు బుద్ధి. సరేలే సరే చిన్న చిన్న. పెట్టుకో సార్. ఎట్లా వస్తుంది? సూపర్. ఏ జరగండి. బుద్ధి ఆడు 300 చెప్తుండు. ఆగే అయితుంది. ఇటు నిన్నదిరా తీసినావా? తీసినావా? జరగండి. ఏది చూడు. అసలే డైట్ లో మమ్మీ అని చెప్పాలి అందరూ. సూపర్ అందరికి తీర్చి తినోడు ఒకటే మనకు సూపర్ ఉంటాడు. ఆగే చూడండి జరుగుండ్రా మీరు. వాళ్ళు ముందే 3 పెళ్ళంలాగా కనిపించారు ఒక్కొక్కసారి. నేను తినిపియాలి ఫస్ట్. అంత పెద్ద వద్దురా. నువ్వు డైట్ లైన్ లో నాకు తెలుసు. చిన్న మమ్మీ చేయి కొడుకోపో. బుద్ధుడు ఫ్రెండ్స్.
పెట్టండి వాడు జీవన్ చేయి కడుక్కొచ్చిండు. అరే నీకే పెట్టాలా ఫస్ట్ ఒకసారి పట్టు. హ్యాపీ బర్త్డే జీవన్. మళ్ళీ ఇదెందుకు చేసుకున్నారు? ఇంటి చేయగా జీవన్ బర్త్డే చేయి. హ్యాపీ బర్త్డే జీవన్. పోను అరే ప్లేట్ మీద పెట్టియండి. ఆమె రాని టైం పడుతుంది. ఇంకా మంచి పెద్దాం అనుకున్నాం మా గిఫ్ట్. ఏమో డ్రెస్ ఇప్పించాలన్న ఆలోచన ఉంది పిల్లలకు. మా బడ్జెట్ లో లేవు ఆడ. వాళ్ళ బడ్జెట్ బాగుందనా మస్తు. చాలా గొప్పనేనా మీరు ఇప్పడము. డాడీకమ్మో జాగ్ ఉంటలేదని ఆమె బుద్ధైందంట. మాకేమో ఇట్లా గుర్తుకొచ్చిందంట. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. జ్యోతి మష్రూమ్ కేక్ కూడా ఫోటో తీయమంటారా? అరే ఏం ఫోటోగ్రాఫ్ ఆకలేదు కంటే అది ఎడిటింగ్ చేయాలని ఫోటో చేతులే అన్నం ఉంది పోయింది నేను తినిపో. అరే అన్న పార్టీస్ మమ్మీ అరే వానికి జ్వరం ఉందిరా. అరే నువ్వు వెజ్ బిర్యానీ తింటావా? వెజ్ తింటా. వెజ్ అన్న వెజ్ చికెన్ చూడద్దు. అయితే చికెన్ తింటా. తిరువలకి తినాక ఎట్లా చేసుకుంటాం కదా డాడీ? మొన్న చేసుకున్నాం కదా. మళ్ళీ చేసుకుందాం. ఏమైనా ఆడదానదా జర్ర దూరం ఉంటే మంచిగా పడుతుంది కదా. కొంచెం ఒక 2 ఫీట్ మంచిగానే వచ్చింది కానీ తిడితే ఏ అమ్మాయి ఏడ మూసుకొని అనుకుంటుందో అదే భయం మళ్ళీ. చేసుకోవచ్చు. పెట్టాము ఒకటి అరే అన్ని వేసుకోవేర్రాయిలు ఉన్నానులే తినాలి. మరి అన్నీ వేసుకోకపోతే కొన్ని ఉంచిపోతాను. లేకపోయినా అరే బర్త్డే అంటే మమ్మీ కానీ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అరే అట్లా చెయ్యొద్దురా. ఎందుకు ఈ కేక్ సరిపెడుతుంది మన ఇద్దరు బర్త్డే. పెట్టేసి ఇంకేంది మరి బర్త్డే కేక్ మిగులుతుంది జ్యోతి కలిసి వస్తుంది. పెళ్ళిలే చేసుకుంటుండ్రు పెళ్ళిలే చేసుకుంటుండ్రు ఖర్చులు వస్తాయి కలిసి వస్తాయి. చేతులు ఆడుకోపండ్రు ఇంకా వాళ్ళకి ఇచ్చేది మనకు కొంచెం కేక్ పంపిరాదు.